Hello everyone, welcome to my channel Story Time for You. Today we are going to discuss about the poem The River from 9th class 4th unit Environment. Earlier we have already discussed C reading Can't Climb Trees Anymore from the same unit. So this river poem describes as the life cycle of a river. This is a metaphor. We can consider it as a human life. Okay. So this poem is related to the human life, and in this poem we have four stanzas. Four stanzas are equal to human lives. That is childhood, young age, adulthood, and also old age and death. ఓకే సో మనకి పోయంలో 4 స్టాంజాస్ ఉన్నాయి. సో 4 స్టాంజాస్ మనకి హ్యూమన్ లైఫ్ యొక్క 4 స్టేజెస్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాయి అనమాట. ఫస్ట్ది చైల్డ్హుడ్, తర్వాత యంగ్ ఏజ్, అడల్ట్హుడ్, దెన్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. So we will see the poem. Before going to the poem, I would like to request you to please follow, share and subscribe my channel for more videos. We'll see the poem now. River, river, little river, bright you sparkle on your way o'er the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. సో రివర్ రివర్ లిటిల్ రివర్. సో ఇక్కడ మనకి రివర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక చిన్న కాలువలాగా స్టార్ట్ అయ్యేది కొంచెం పెద్దగా తర్వాత చాలా పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ మనకి చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట. బ్రైట్ యూ స్పార్కిల్ ఆన్ యువర్ వే. సో నువ్వు ఎలా వస్తున్నావో అందులో ఉన్న నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే చాలా స్పార్క్లింగ్గా, షైనింగ్గా, చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆర్ ద ఎల్లో పెబల్స్ డాన్సింగ్. సో ఎల్లో పెబల్స్ ఇక్కడ అంటే చిన్న చిన్న రాళ్ళు అనమాట. సో ఇక్కడ మనకి ఈ రివర్ పక్కన ఉన్న రాళ్ళు, లేదంటే రివర్లో మనకి రాళ్ళు ఉంటాయి కదా. సో వాటర్ ఎలా ఫ్లో అవుతుందో ఆ వాటర్తో పాటే మనకి ఆ రాళ్ళు కూడా ఫ్లో అవుతాయి అనమాట. సో దాన్ని డాన్సింగ్తో కంపేర్ చేస్తున్నాను. త్రూ ద ఫ్లవర్స్ అండ్ ఫోలియేజ్ గ్లాన్సింగ్. ఫోలియేజ్ అంటే లీవ్స్ అనమాట, ఇక్కడ ఆకులు. సో గ్లాన్సింగ్ అంటే టేక్ ఏ బ్రీఫ్ లుక్. ఓకే, అంటే అబ్జర్వ్ చేయడం అనమాట. సో ఇక్కడ మనకి అక్కడ ఫ్లవర్స్, ఆకులు ఏవైతే ఉన్నాయో అవి దాన్ని చూస్తూ ఉన్నాయి అనమాట. అంటే దేన్ని చూస్తూ ఉన్నాయి, ఆ రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే అక్కడ పెబల్స్ అనేవి డాన్స్ చేస్తుంటాయి. సో ఇదంతా ఎలా చేస్తుంది అంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏ ఆట ఆడినా మనకి చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత నాటీ థింగ్స్ చేసినా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే. సో దిస్ ఈజ్ లైక్ ఎ ఫస్ట్ స్టాంజా కంపేర్డ్ టు ద చైల్డ్. సో వి విల్ సీ ద సెకండ్ స్టాంజా నౌ. రివర్ రివర్ స్వెల్లింగ్ రివర్, on your rush through rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose banks, sweeping like impetuous youth. సో ఇక్కడ మనకి సెకండ్ స్టాంజాలో యూత్ని కంపేర్ చేస్తున్నారు అనమాట. రివర్ రివర్ స్వెల్లింగ్ రివర్. సో రివర్ రివర్ స్వెల్లింగ్ రివర్ అంటే ఇప్పుడు రివర్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటే మనకి కొంచెం ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అది మనకి చాలా అంటే ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కదా. కొంచెం ఉన్నప్పుడు ఇలా నార్మల్గా వెళ్తాయి, కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అవుతే మనకి ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా చిన్న పిల్లలు మనం ఏది చెప్పినా వింటారు, చిన్నగా ఉంటారు కాబట్టి. అదే వాళ్ళ కొంచెం యూత్ అంటే యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఆన్ యువర్ రష్ త్రూ రఫ్ అండ్ స్మూత్, లౌడర్ ఫాస్టర్ బ్రాలింగ్ లీపింగ్. సో ఇక్కడ సెకండ్ స్టాంజాలో మనకి పోయెట్ యూత్ కంపేర్ చేస్తున్నారు అనమాట. రివర్ రివర్ స్వెల్లింగ్ రివర్ అంటే చూడండి, ఫస్ట్లో మనకి ఇక్కడ చాలా చిన్నగా స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ చాలా చిన్నగా స్టార్ట్ అవుతూ కొంచెం పెద్దగా అయింది, అంటే స్వెల్లింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఆన్ యువర్ రష్ త్రూ రఫ్ అండ్ స్మూత్. సో అది ఎలా ఉన్నా సరే, చాలా రఫ్గా ఉన్నా సరే, స్మూత్గా ఉన్నా సరే, అన్నిటినీ దాటుకొని చాలా లౌడర్గా అంటే గట్టిగా, ఫాస్ట్గా, బ్రాలింగ్ అంటే స్ట్రగ్లింగ్ అనమాట. సో అక్కడ ఏమున్నా సరే, అక్కడ రాళ్ళు ఉండని, రప్పలు ఉండని, ఏమైనా ఉండని, అవన్నిటిని దాటుకొని వెళ్తూ ఉందన్నమాట. లీపింగ్ అంటే లౌడర్ అంటే చాలా గట్టిగా, ఫాస్టర్ అంటే చాలా ఫాస్ట్గా, బ్రాలింగ్ అంటే స్ట్రగ్లింగ్ అనమాట. లీపింగ్ అంటే వాట్ యూ మీన్ బై లీపింగ్? సో వి డోంట్ హ్యావ్ మీనింగ్ హియర్. లీపింగ్ అంటే ఏంటిది అని అంటే, లీపింగ్ అంటే జంప్ చేయడం అనమాట. ఓకే, సో అక్కడ ఏది ఉన్నా సరే అంటే ఇక్కడ యూత్తో కంపేర్ చేస్తున్నారు కదా మనకి. సో మనం యూత్తో కంపేర్ చేసి చూసుకుంటే, ఇప్పుడు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు పిల్లలు మనం ఏది చెప్పినా వింటారు కదా, చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది తెలియదు కాబట్టి చెప్పినప్పుడు వింటారు. అదే వాళ్ళు కొంచెం యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత చాలా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది, బాడీ మెచ్యూరిటీ ఉంటుంది. సో నేను ఏదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ ఏమున్నా సరే దాన్ని దాటుకొని వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ సేమ్ రివర్ కూడా అదే పొజిషన్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ యూత్ ఎలా ఉంటుందో అక్కడ రివర్ కూడా అలానే ఉందన్నమాట. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం వచ్చినా సరే అది దాటుకొని వెళ్తుంది అనమాట. లౌడర్ ఫాస్టర్ బ్రాలింగ్ లీపింగ్ ఓవర్ రాక్స్ బై రోజ్ బ్యాంక్స్ స్వీపింగ్ లైక్ ఇంపేషియస్ యూత్. సో ఇంపేషియస్ వీ హ్యావ్ ఎ మీనింగ్ హియర్. సీ యాక్టింగ్ క్విక్లీ వితౌట్ థింకింగ్. సో యూత్ అంటే యంగ్గా ఉన్న పిల్లలు కూడా ఏది ఆలోచించకుండా చేస్తారు కదా. సో ఇక్కడ రివర్ కూడా ఏది పక్కన ఏముందో ఏది లేదో అని చూసుకోకుండా అక్కడ రాళ్ళని రప్పలని దాటుకొని ఒడ్డున ఉన్నా కూడా సరే అది చాలా ఏమంటారు చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంది అనమాట. అంటే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ యూత్ అనేది ఒక కరెక్ట్ ఏజ్ అనమాట. మనం చాలా హ్యాపీ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కరెక్ట్గా మనం చెడిపోవడానికి కానీ కరెక్ట్గా మనము లైఫ్లో సక్సీడ్ అవ్వడానికి కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. ఓకే, చెడిపోవడానికైనా ఇదే ఏజ్ అండ్ కరెక్ట్గా మనం లైఫ్ని లీడ్ చేయాలన్నా ఇదే ఏజ్ అనమాట. సో ఇక్కడ రివర్తో కంపేర్ చేసి యూతే చాలా ఏమంటారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు పోయట్. వి విల్ సీ ద థర్డ్ స్టాన్జా నౌ. రివర్ రివర్ బ్రిమ్మింగ్ రివర్ బ్రాడ్ అండ్ డీప్ అండ్ స్టిల్ యాజ్ టైమ్ seeming still yet still in motion trending onward to the ocean just like mortal prime. సో ఇక్కడ మనకి ఇక్కడ అడల్ట్ ఏజ్ గురించి మనకి చెప్తున్నాడు. సో వి విల్ సీ ద ఎక్స్ప్లెనేషన్ నౌ. సో రివర్ రివర్ బ్రిమ్మింగ్ అంటే ఫుల్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ చూడండి చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది, దాని తర్వాత ఇంకా పెద్దగా అయిపోయి ఇక్కడ చాలా ఫుల్గా వాటర్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం బ్రిమ్మింగ్ అనమాట అంటాము. బ్రాడ్ అండ్ డీప్ అండ్ స్టిల్ యాజ్ టైమ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా యంగ్ ఏజ్ తర్వాత మనకి అడల్ట్హుడ్ అనేది వస్తుంది. సో అప్పుడే మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. పెళ్ళి అవ్వడం కానీ పిల్లలు, సో లైఫ్ కెరియర్ ఇదంతా అక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద లాంగ్ ఏజ్ ఆఫ్ ద లైఫ్. ఓకే, అక్కడి నుంచి మన కాంప్రమైజెస్ స్టార్ట్ అవుతాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న ఆ ఏజ్లో మనం ఏం చేస్తామంటే డెసిషన్ చాలా తొందరగా తీసుకోమన్నమాట. ఓకే, చాలాసేపు మనం ఆలోచిస్తాం, చాలా డీప్గా ఆలోచిస్తాం. సో ఆ ఏజ్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ రివర్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ స్టిల్ యాజ్ టైమ్. సో ఇంకా మనకి అక్కడ ఉన్నా కూడా మనకి టైం ఉంటుంది ఆలోచించుకోవడానికి. అండ్ అక్కడ వాటర్ ఎలా అయితే ఉందో మనం కూడా అక్కడ అదే సిచ్యువేషన్లో ఉంటాం అనమాట. సీమింగ్ స్టిల్ ఎట్ స్టిల్ ఇన్ మోషన్. సో అది ఫ్లో అవుతూనే ఉంటుంది అండ్ ఇంకా అక్కడ వాటర్ అలానే ఉంటుంది అనమాట. సో అదే అనమాట ఇక్కడ మనకి పోయట్ చెప్తూ ఉన్నాడు ఏమని అంటే అడల్ట్హుడ్లో మనం ఏ డెసిషన్ని తొందరగా తీసుకోము. ఓకే, సో అక్కడ మనం చాలా డీప్గా ఆలోచిస్తాం అండ్ టెండింగ్ ఆన్వర్డ్ టు ద ఓషన్. సో అదే ఏజ్లో మనము అక్కడ వాటర్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఫ్లో అవుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది అనమాట. సో మన అడల్ట్హుడ్ కూడా అదే అనమాట. 30+ తర్వాత మనకి బాధ్యతలు అంటే నా అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే అక్కడి నుంచి మన లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే అక్కడి నుంచి మనకు రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అవుతాయి. సో మన గురించే కాకుండా మనం పక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం కాబట్టి కొంచెం స్టేబుల్ లైఫ్ అక్కడ మనకి ఉంటుంది. జస్ట్ లైక్ ఏ మోర్టల్ ప్రైమ్. సో ఈ ఏజ్ అనేది మనకి లైఫ్లో చాలా లాంగ్ లాస్టింగ్ లైఫ్ అనమాట. అంటే లాంగ్ లాస్టింగ్ టైం అనమాట ఇది మనం ఏదైనా చేయడానికి. రివర్ రివర్ హెడ్లాంగ్ రివర్ డౌన్ యూ డాష్ ఇన్ టు ద సీ. See that line hath never sounded. See that sail hath never rounded like eternity. సో రివర్ రివర్ హెడ్లాంగ్ రివర్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఎలా అయిపోతుంది అంటే చాలా పెద్దగా అంటే స్టాప్ అయిపోతుంది అనమాట. డౌన్ యూ డాష్ ఇన్ టు ద సీ. సో అలా చిన్నగా స్టార్ట్ అయ్యి అంటే మనం నార్మల్గా ఇన్ఫాంట్గా పుడతాం, చైల్డ్, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత అడల్ట్హుడ్, తర్వాత ఓల్డ్ ఏజ్ ఎలా అయితే మనకు వస్తుందో సో సేమ్ అదే ప్రాసెస్లో చిన్నగా అయితే అది స్టార్ట్ అయ్యి కొంచెం స్వెల్ అయ్యి తర్వాత కొంచెం బ్రిమ్మింగ్ అంటే చాలా ఫుల్ ఆఫ్ వాటర్ వచ్చేసి అది లాస్ట్కి ఏమైపోతుంది అంటే సీలో కలిసిపోతుంది. సీ దట్ లైన్ హ్యాత్ నెవర్ సౌండెడ్. హ్యాత్ అంటే హ్యాజ్ ఇక్కడ. సో అది ఆ సీలో అంటే ఆ సముద్రంలో కలిసిపోయినా కూడా ఏమీ సౌండ్ చేయదన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అది ఎలా వస్తుందో ఎలాంటి సౌండ్స్ చేయకుండా అంటే ఎలాంటి మనకి తెలియకుండానే అది వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ కంపేర్ చేస్తున్నారు పోయట్. సీ దట్ లైన్ హ్యాత్ నెవర్ సౌండెడ్. సో అది కలిసిపోయి సముద్రంలో కలిసిపోయినా కూడా మనకి అది ఎలాంటి సౌండ్ అనేది చేయదన్నమాట.
సీ దట్ సేల్ హ్యాడ్ నెవర్ రౌండెడ్ లైక్ ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండడం అనమాట. సో ఇక్కడ ఓల్డ్ ఏజ్ని ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే, మనం ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చేసిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన చైల్డ్హుడ్, తర్వాత యంగ్ ఏజ్, అడల్ట్నెస్ అండ్ మన ఓల్డ్ ఏజ్. సో మన ఓల్డ్ ఏజ్కి ముందే మన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అప్పుడే మనకి ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. కానీ అదంతా మనకు అసలు ఏమీ అర్థం అవ్వదు, చాలా సైలెంట్గా మూవ్ అయిపోతుంది అనమాట. సో మనం చనిపోయిన తర్వాత కూడా అది మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద రివర్ పోయం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.